మై డియర్ ఫ్రెండ్, నాకే ఎందుకు ఈ బాధలు, ఇటువంటి పరిస్థితుల్లో నా జీవితంలో ఎందుకు? నేను దేవునిని అడుగుతున్నాను కదా, నిజమనే దేవుణ్ణే నేను కలిగి ఉన్నాను కదా అని ఆలోచిస్తున్నావా? గుర్తుపెట్టుకో, దేవుని యొక్క ప్రణాళిక అనేది చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆలోచించిన రీతిగా దేవుడు ఆలోచించడు. ఆయన నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ గొప్ప ప్రణాళికలో ఒక్కోసారి నీకు నిందలు ఎదురవుతాయి, చాలా సమస్యలు నువ్వు ఎదుర్కొనవలసి ఉంటుంది. నిందలు వచ్చినంత మాత్రాన దేవుడు మౌనంగా ఉన్నాడని నువ్వు అనుకోవద్దు. ఆయన నీ కోసం బెస్ట్ ప్లాన్ కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని యందు నమ్మకంగా ఉండు. యోబు వలె దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కేవలము మనం చేయాల్సింది ఒకటే, దేవుని మీద ఆనుకోవడము, దేవుని యొక్క కృప పొందుకోవడము. ఈ యొక్క జీవపు వాక్యము అనే యొక్క ఈ షార్ట్ మెసేజెస్ మీకు దీవెనకరంగాను మరియు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినము వస్తున్న వాక్యం చేత మనము బలపడదాము, పొరుగు వారిని బలపరుద్దాము. క్రీస్తు రాకడికి సిద్ధపడిన సంఘంగా మనందరం కూడా ఉందాము. దేవుడు అట్టి రీతిగా మనందరిని కూడా దీవించును గాక. ఆమేన్.